అనగనగా భారతదేశంలో ఒక పచ్చని భూభాగం, చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య సాగిపోయే ఒక సన్నని రహదారి, దారి వెంట తోడుగా వచ్చే పిల్ల కాలవలు, చుట్టూ నదితో కప్పబడిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామాన్ని చేరుకోవడానికి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించే ఒక చిన్న వంతెన. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ పడవ. ఆ పడవలో మన ఎక్కించుకుని వారి ప్రాంతపు అందాల్ని వివరిస్తూ వారి వద్ద దొరికే వస్తువుల్ని చూపించే అమాయకమైన ప్రజలు. అలా ఆ గ్రామం చుట్టూ విస్తరించి ఉన్న నదీ తీరాన్ని దాటుకుని ముందుకు ప్రయాణిస్తే వచ్చే ఒక చిన్నని రోడ్డు మార్గం, దాని కొనసాగింపుగా వచ్చే మరో వంతెన, దాని తర్వాత వచ్చే దట్టమైన మడడవులు, దాని వెనక విశాలమైన సాగర తీరం. ఇదంతా ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని కాకినాడ పట్టణానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లం అనబడే ఒక అందమైన నదీ ద్వీపం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వీడియోలో ఈ అందమైన నదీ ద్వీపాన్ని సందర్శిద్దామా? ఈ ప్రదేశం మన హైదరాబాద్ పట్టణం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా రైల్లో కానీ బస్సులో కానీ ఈ ప్రాంతానికి మనం చేరుకోలేము. కాబట్టి మన ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి రైల్లో బయలుదేరి వయా విజయవాడ, రాజమండ్రిని దాటుకుని కాకినాడ చేరుకున్నాము. ఈ ఊరిలో మనకి అద్దెకి బండ్లు కూడా లభిస్తాయి. అయితే కాకినాడలో నాకు చుట్టాలు ఉండడంతో వారి బండి తీసుకుని నా ప్రయాణాన్ని ముందుకు సాగించాను. సుమారు 60 కిలోమీటర్లు సాగించే మన మార్గంలో కొంత భాగం కత్తిపూడి, ఒంగోలు హైవే మీదుగా సాగుతుంది. మొదటగా తాళ్ళరేవు అనే ఒక అందమైన గ్రామాన్ని దాటుకుని కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోకి అడుగు పెడతాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పెట్రోల్ రేటు సుమారు 10 రూపాయల వరకు తక్కువగా ఉంటుంది. అనంతరం మనం చేరుకుంటాము మురమొల్ల. ఈ మురమొల్ల దగ్గర వచ్చేదే పెద్ద గోదావరి వంతెన. ఈ వంతెన దాటంగానే మనం ఎడంవైపు సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవైపు గోదావరి, మరోవైపు కొబ్బరి చెట్లు, మధ్యలో సాగే మన ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గమధ్యంలో కుండలేశ్వరం, కందికుప్ప, పల్లంకుర్రు వంటి ఎన్నో గ్రామాలు మనకి తారసపడతాయి. ఇక్కడ చాలామంది ప్రజలు గల్ఫ్లో పనిచేయడం వల్ల భారీ భవంతుల్ని నిర్మించుకున్నారు. నా ప్రయాణం సంక్రాంతి సమయంలో సాగించడం వల్ల ఈ ప్రాంతాలన్నీ ఎంతో సందడిగా ఉన్నాయి. ఫైనల్గా మనము పల్లం అనే ఐలాండ్కి చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో ఉన్న చేప ఆకారంలో ఉన్న పల్లం ఐలాండ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా చుట్టూ నదీ తీరం, మధ్యలో ఉన్న చిన్న ద్వీపం. ఆ ద్వీపాన్ని చేరుకోవాలంటే ఒక సన్నని వంతెన అనుకున్నాం కదా, ఆ వంతెన మీదుగానే మన ప్రయాణాన్ని సాగిస్తూ పల్లం ద్వీపంలో అడుగుపెట్టాం. ఇక్కడికి రాగానే నాకు ఎంతగానో ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఒక ద్వీపం అంటే కొన్ని పూరి గుడిసెలు, తక్కువ జనావాసాలు ఉంటాయనుకున్నాను. కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎటు చూసినా భారీ కట్టడాలతో, సుమారు 12,000 జనాభాతో అత్యధిక జనసాంద్రతగా ఉంది ఈ ద్వీపం. ఈ గ్రామంలో పాండురంగ దేవాలయం, శివాలయం, గ్రామదేవత అయిన ఎల్లారమ్మ దేవాలయంతో పాటు ఊరి బయట వీరెంతో భక్తి శ్రద్ధలతో కొలిచే కాలభైరవ దేవాలయం కూడా కలదు. ఆ కాలభైరవుడే ఇక్కడి ప్రజలకి, ఈ ద్వీపానికి రక్షణగా నిలుస్తాడని ఇక్కడ వాళ్ళ విశ్వాసం. అసలు ఈ ద్వీపం యొక్క విశేషాలు, చుట్టూ పరుచుకున్న మడ అడవుల అందాల్ని వీక్షించడానికి మనం బై రోడ్డు కాదు, బై బోటు ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పూర్తిగా మత్స్యకారులతో నిండి ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ పడవ ఉంటుంది. కాబట్టి అక్కడున్న మత్స్యకారులను సంప్రదించి వాళ్ళ బోట్లో ఈ ద్వీపం యొక్క విశేషాలని వివరించమని కోరడం జరిగింది. ఆ బోట్లో మా ప్రయాణం సుమారు గంటకు పైగా జరిగింది. దారి పొడవునా వాళ్ళు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాల్ని వివరిస్తూనే ఉన్నారు. సుమారు 10 కిలోమీటర్లు చుట్టుకొలత కలిగిన ఈ గ్రామంలో నివసించే ప్రజలు సముద్రంలో చేపల్ని పట్టడం, రొయ్యల్ని పెంచడంతో వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వలలో ఉప్పేసి రాత్రంతా గోదావరి నీటిలో వదిలేస్తారట. వాళ్ళకు ఉదయాన్నే ఈ విధంగా పెద్ద పెద్ద ఎండ్రకప్పలు, పీతలు దొరుకుతాయట. ఈ ద్వీపం చుట్టూ విస్తరించి ఉన్న దట్టమైన మడాడవుల మధ్యలో 3 గ్రామ దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవీ దేవతల మీద ఎంతగానో భక్తి విశ్వాసాలని కలిగి ఉన్నారు. ప్రతిరోజు వేటకెళ్లే ముందు ఖచ్చితంగా ఇక్కడ గ్రామ దేవతల్ని దండం పెట్టుకుని వాళ్ళ వేటని కొనసాగిస్తారట. ఒకవేళ ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం లేకపోతే వాళ్ళ వలలో పెద్ద చేపలు పడవంట. సాధారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలోని తీర ప్రాంతాలు ఎక్కువగా తుఫాను ముప్పుకి గురయ్యే ప్రాంతాలు. అయితే సముద్రానికి అతి చేరువలో ఉన్న ఈ గ్రామంలోని ప్రజలు
ఆ గ్రామంలో వెలిసిన కాలభైరవుడే తమకు రక్షణగా ఉంటాడని, ఒకవేళ ఆ ద్వీపం మునిగిపోతే కోనసీమ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్తారు. ప్రతి ఇంటి ముందు మీకు ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది కదా, ఆ ప్రాంతంలో మట్టిని నింపి వదిలేస్తారట. అలా 2 సంవత్సరాల తర్వాత ఆ భూభాగం గట్టిపడంగానే ఒక పెద్ద ఇంటిని నిర్మించుకుంటారట. ఇక్కడ కనిపిస్తున్న గృహ సముదాయాలన్నీ మత్స్యకారులవే. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రతి ఇంటికి ఓ బోట్ ఉంటుంది. విశాలంగా విస్తరించిన గోదావరి డెల్టా మధ్యలో ఉన్న పల్లమ ద్వీపం ఎంత అందంగా ఉందో చూడండి. మనం ఇప్పుడు మొదటి వంతెనని దాటబోతున్నాము. ఈ ఐలాండ్ని చేరుకోవడానికి మళ్ళీ ఐలాండ్ని దాటడానికి 2 ప్రధాన వంతెనలు ఉంటాయి కదా, అందులో మొదటి వంతెనే ఇప్పుడు మనం దాటాం. పల్లం ద్వీపం పూర్తిగా జనావాసాలతో నిండిపోవడంతో అక్కడ నివసించే వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ తరాల వాళ్ళు ప్లేస్ సరిపోక ద్వీపానికి అవతల వైపు కూడా పూర్తిగా ఇళ్ళని నిర్మించేసుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విస్తరించిన ప్రాంతం వెస్ట్ బెంగాల్. తర్వాత స్థానంలో అత్యధికంగా మడ అడవులు ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టాలో ఉన్న ఈ చిన్న ద్వీపాన్ని గురించి ఎంతమందికి తెలుసు? దేశమంతా చుట్టేసే మన తెలుగు వాళ్ళు తమ సొంత రాష్ట్రాలని సరిగ్గా చూసుకోలేదు. సుమారు 70% మంది కన్నా ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చిన్న ద్వీపం ఉందని తెలీదు. ఇక్కడ కనిపిస్తున్నది మరో గ్రామ దేవత దేవాలయం. మడ అడవుల్ని కూడా తమ సొంత తల్లిలాగా భావించి దేవతలాగా పూజిస్తారు ఇక్కడ ప్రజలు. ఒకవేళ ఎవరన్నా వచ్చి బోటింగ్ చేయాలంటే జస్ట్ వాళ్ళ ఐలాండ్ని మాత్రమే చూపిస్తారు. అయితే మేము ఎక్కిన ఈ బోట్లో వీళ్ళు దగ్గరలోని మడ అడవుల్ని కూడా వాళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్గా మాకు చూపించడం జరిగింది. ఇలా ఈ నదీ తీరాన్ని పట్టుకుని వెళ్ళిపోతే పొరా అనే మరో అందమైన ద్వీపం కూడా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలి. గవర్నమెంట్ వారు దీని మీద ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ పెట్టడం కానీ లేదా ఐలాండ్ మధ్యలో ఒక పెద్ద వాచ్ టవర్ని నిర్మించడం కానీ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం సెకండ్ బ్రిడ్జిని కూడా దాటేసాం. సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల మేర మనం జర్నీ చేసాం ఇప్పటిదాకా బోట్లో. నేను బోట్ ఎక్కే ముందు రేట్ అడగలేదు, అంటే బేరం ఏం ఆడలేదు. బోటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత కావాలని అడిగితే వాళ్ళు సుమారు 2000 వరకు చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో నేను కొంచెం బేరం ఆడి 1500కి ఇచ్చాను. యాక్చువల్గా 1000 రూపాయలు ఇచ్చినా సరిపోతుంది, కానీ నాకే ఎందుకో 1500 ఇవ్వాలనిపించింది. అనంతరం మనం ద్వీపానికి అవతల వైపు ఉన్న మడ అడవులు, చేపల చెరువులు, రొయ్యల చెరువుల్ని చూసుకుంటూ 3.5 కిలోమీటర్లు ప్రయాణించి అందమైన సాగర తీరానికి చేరుకుందాం. సాగర తీరానికి సమీపంలో ఈ గ్రామానికి రక్షణగా ఉండే కాలభైరవ దేవాలయాన్ని దాటుకుని సముద్ర తీరం వైపు సాగాం. ఈ ప్రాంతం ఎంతో నిర్మానుషంగా నిర్మలంగా మాకు అనిపించింది. మూవీ షూటింగ్లకి లేదా ఫోటోషూట్లకి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ జనాభా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, విశాలమైన సముద్ర తీరం కూడా. ఈ బీచ్ దగ్గరలో ఎటువంటి హోటల్స్ కానీ లేదా తినుబండారాలు కానీ మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి దీన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం మంచిది. సుమారు 30 నిమిషాలకు పైగా ఈ సాగర తీరంలో సముద్రపు అందాలని వీక్షించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న చెట్టు కానీ చిన్న షెల్టర్ కానీ ఏం లేదు. ఒకవేళ ఎండాకాలంలో వస్తే మాత్రం ఎండకి మాడిపోతామేమో అనిపించింది. ప్రస్తుతం జనవరి కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక మేము తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాము. అయితే ఇందాక దారిలో మనకి కాలభైరవ స్వామి దేవాలయాన్ని కనిపించింది కదా, అది ఇందాక మూసేసి ఉంది. సో ఇప్పుడు తెరవడంతో దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ ప్రాంతం ప్రజలకి కాలభైరవుడు అంటే ఎనలేని భక్తి మరియు విశ్వాసము. ఇప్పుడు సంక్రాంతి సమయం కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నవారంతా మమ్మల్ని ఈవినింగ్ వరకు స్టే చేయండి, సాయంత్రం ప్రభలు తిరణాల్లో ఉన్నాయి, భోజనాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. నిజంగా ఈ ప్రాంతం చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆప్యాయంగా కలుపుకొలతలంగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చూడవలసిన ప్రాంతంలో ఈ పల్లం ద్వీపం ఒకటి. ఇలాంటి అరుదుగా ఉన్న ప్రదేశాల గురించి మరింత ప్రచారం జరగాలి, ఎక్కువ జనాదరణ పొందాలి, అందరూ వచ్చి సందర్శించాలి. ఈ ద్వీపం
అమలాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 88 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అండ్ ఈ ద్వీపాన్ని వీక్షించడానికి మనకు ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. ఇదండి మన ఆంధ్రప్రదేశ్లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన అందమైన నదీ ద్వీపం యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తిగల విషయాల గురించి నా ఛానల్ని వీక్షించగలరు.